అండి, అందరికి నమస్కారం. ఈరోజు మా చెట్టు గోరింటాకు కోస్తున్నానండి. ఏ పండగకైనా గోరింటాకు పెట్టుకోవడం మన ఆనవాయితీ కదండి తెలుగు వాళ్ళకి. సంక్రాంతి కూడా వస్తుంది కదా. గోరింటాకు ఒక కప్పు అండి. అంత లేతది కాదు, ముదురుది కాదు, శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇది గోరింటాకు ఎక్కువ పండాలి అంటేనండి, ఒక గ్లాసు వాటర్లో బిర్యానీ ఆకండి, కొంచెం షుగరు, బ్రూ కాఫీ అండి, ఒక ప్యాకెట్ తీసుకున్నాను, చాయ్ పత్తి అండి, ఇవన్నీ ఒక గిన్నెలో పోసేసి బాగా బాయిల్ చేద్దామండి. ఒక 4 నిమిషాలు ఇలా బాయిల్ చేసుకోవాలండి. చల్లబడిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాము. కొద్దిగా చింతపండు అండి, కొంచెం షుగర్ వేస్తున్నాను. ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్ ఉంది కదండి, మనకి ఎంత కావాలో కొంచెం కొంచెం కలుపుకోండి. చాలండి, మెత్తగా మిక్సీ పట్టుకు తీసుకొస్తాను. ఒక నిమ్మకాయ అండి, సన్నగా కట్ చేసుకొని గింజలు తీసేసి సన్నగా కట్ చేసి ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తొక్కేమి తీసే అవసరం లేదు. చూడండి ఎంత మెత్తగా మిక్సీ పట్టేశాను. ఒక 20 మినిట్స్ తర్వాత చేతికి పెట్టుకుందామండి. చాలా సింపుల్ డిజైన్ పెట్టుకుంటున్నానండి నేను. త్రీ ఇన్ వన్గా పనికొచ్చేటట్టు గోరింటాకు చేశానండి. ఇలా చేతికి పెట్టుకోవచ్చండి, తలకి కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇది వాటర్ ఉంది కదండి, ఇది ఆడపిల్లలు చక్కగా షాంపూలో కలుపుకొని తలస్నానం కూడా చేయొచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత అండి కనీసం 30 నిమిషాలైనా ఉంచుకోండి. ఇది ఎండే వరకు ఉంచుకుంటే ఇంకా చాలా బాగా పండుతుందండి. ఇప్పుడే చూడండి ఎంత బాగా పండిందో. కడిగేసేస్తున్నానండి నేను. ఇది 10 డేస్ వరకు కూడా ఉంటుందండి. కోన్ అయితే 2-3 రోజుల్లో పోతుంది కదండి. చూశారు కదా, సంక్రాంతికి 3 in 1 గోరింటాకు తయారు చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.